బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. అటవీ సిబ్బందితో రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఏపీ సీఎం. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంపై ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నారాయన. తప్పు ఎవరిదైనా సరే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలి అని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నవి ఆ గొడవ జరిగిన రోజు దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో చూస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారు అని అటవీశాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ మార్కాపురం డివిజన్లోని నెక్కంటి రేంజ్ అటవీ ఉద్యోగులపై శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం దగ్గర ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెక్కంటి రేంజ్ సబ్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ నాయక్, బీట్ ఆఫీసర్లు గురవయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరీముల్లాను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాకీటాకీలు, మొబైల్స్ కూడా తీసేసుకున్నారు అని ఆరోపించారు. ఈ ఘటనపై అటవీశాఖ ఉద్యోగులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో మార్కాపూర్ డివిజన్ పరిధిలోని నక్కంటి రేంజ్ పరిధి బీట్ స్టాఫ్ డిఆర్ఓ గారు మరియు ఇద్దరు బీట్ ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోలింగ్ చేయొచ్చు చిరుతపులి కేసు సంఘటనలో పెట్రోలింగ్ చేయొచ్చుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి తప్పు ఎవరిదైనా ఈ ఘటనలో ఉపేక్షించేది లేదు అని చెబుతోంది కూటమి ప్రభుత్వం. ఎవరిపైనైనా కేసులు నమోదు చేయండి, నిష్పాక్షికంగా విచారణ జరపండి అని చెబుతోంది కూటమి ప్రభుత్వం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, ముఖ్యమంత్రి స్వయంగా కేసు నమోదు చేయండి, నిష్పాక్షిక విచారణ జరపండి అన్న ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసులో ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన వివరాలు ఏంటి ఫిర్యాదు ఆధారంగా? రోహిత్, నంద్యాల జిల్లా శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 19వ తేదీ రాత్రి ఏదైతే శ్రీశైలం నుండి ఆత్మకూరుకి వెళ్ళే సమయంలో శిఖర సమీపంలో చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ చెక్ పోస్ట్లో వాహనాలు అర్ధరాత్రి 9-9:30కంతా స్టాప్ చేస్తూ ఉంటారు. అటవీ సిబ్బంది చేసిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆపిన తర్వాత కొంత ఎమ్మెల్యే అనుచరులు మొదటగా వెళ్ళి ఇటు అటవీ సిబ్బందితో వాగ్వాదం దిగారు. తర్వాత వారిపై దాడికి పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉందో సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అవి కాస్త వైరల్గా మారడంతో ఈ యొక్క ఇష్యూనే కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వ అధికారుల మీద ఇలాంటి దాడులకు పాల్పడిన ఎవరినైనా సహించేది లేదు, ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని సూచించడంతో మొన్న 20వ తేదీ ఈ యొక్క బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో పలు రకాల ట్విస్టులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుడ్డా రాజశేఖర రెడ్డి స్వయంగా అటవీ సంబంధిత అధికారుల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినటువంటి వీడియోలు క్లియర్గా ఉన్నాయి. అయితే ఈ యొక్క పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో ప్రధానంగా అశోక్ రౌత్ అనేటటువంటి జనసేన ఇన్ఛార్జ్ను మొదట A1గా చేర్చడం జరిగింది. A2గా బుడ్డా రాజశేఖర రెడ్డిని చేర్చారు. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు కావచ్చు, బుడ్డా రాజశేఖర రెడ్డి ఎక్కడ చూసినా కూడా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి ఆత్మకూరులో తమ నివాసంలో ఉండే సమయంలో బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు దాడికి పాల్పడిన ఘటన మరొక ముందే మరోసారి అటవీ సిబ్బందిపై భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటన కలకలం రేపింది. అయితే పోలీసులు కూడా శ్రీశైల పోలీసులు ఎందుకు నామమాత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ప్రధానంగా అటవీ సంబంధిత సిబ్బందిలో అందులో ఎస్సీ ఎస్టీ సంబంధిత వారు కూడా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎక్కడా నమోదు చేయలేదు, భయభ్రాంతులకు గురి చేశారు, ఆ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి శ్రీశైలంలో చోటు చేసుకునే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పైన, జనసేన నేతలపైన కేసులు నమోదు చేశారు. నిష్పాక్షిక విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.